అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ టు కెరీర్ సాధన. ఈరోజు మనం పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి యొక్క స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి మనము పూర్తిగా అయితే తెలుసుకుందాం. పంజాబ్ నేషనల్ బ్యాంకు 350 స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. సో ముందుగా మనము ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకుందాం. ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ 3rd మార్చ్ నుంచి అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవుతుంది. 3rd మార్చ్ నుంచి అయితే మనము అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ వచ్చేసి 24th మార్చ్ 2025. సో ఒకవేళ టెంటేటివ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటే బ్యాంక్ ఏప్రిల్లో కానీ మేలో కానీ మేలో 2025లో అయితే ఎగ్జామ్ అయితే ఉండొచ్చు అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఏ పోస్టులు ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే గురించి తెలుసుకుందాం. ముందుగా మనకు ఆఫీసర్ ఇండస్ట్రీ గురించి మాత్రం అయితే తెలుసుకుందాం. ఈ మిగిలిన ఏవైతే ఉన్నాయో స్కేల్ 2 స్కేల్ 3 ఈ జాబ్స్ అనేవి ఫ్రెషర్స్కి అయితే కాదు, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అప్లికబుల్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే నోటిఫికేషన్లో అడిగారు. ఫస్ట్ ముందుగా మనం చూసుకున్నట్లయితే ఆఫీసర్ క్రెడిట్ 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆఫీసర్ ఇండస్ట్రీ అయితే 75 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ముందుగా మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరెవరు ఎలిజిబిలిటీ అని ముందుగా తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఏదైతే చూస్తున్నామో ఆఫీసర్ క్రెడిట్కి అయితే ఇది స్కేల్ 1 పోస్ట్. మినిమం ఏజ్ యాజ్ ఆన్ 1/1/2025కి 21 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ అయితే 30 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇంకే అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ ఉంది. అది మనం డీటెయిల్డ్ నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది, అక్కడ తెలుసుకుందాం. ముందుగా దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, మ్యాండేటరీ క్వాలిఫికేషన్స్ ఏంటి? సిఏ, ఐసిడబ్ల్యూఏ, సిఎఫ్ఏ చేసిన వాళ్ళు, లేదా ఫుల్ టైం ఎంబీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్స్, వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ పోస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఇక్కడ చూడండి, మీరు మ్యాండేటరీ ఎక్స్పీరియన్స్ అనేది నిల్ అనమాట. ఏదానికి? ఆఫీసర్ క్రెడిట్కి, అదేవిధంగా ఆఫీసర్ ఇండస్ట్రీకి కూడా మీకు ఎక్స్పీరియన్స్ అనేది నిల్. సో ఇక్కడ మనం ఇప్పుడు ఆఫీసర్ ఇండస్ట్రీ ఎవరు ఎలిజిబిలిటీ చూద్దాం. ఇక్కడ కూడా ఏజ్ క్రైటీరియా మినిమం 21, మ్యాక్సిమం 30 ఇయర్స్. మ్యాండేటరీ క్వాలిఫికేషన్స్ ఏమైనా అంటే ఫుల్ టైం బీఈ బీటెక్ చేసిన వాళ్ళు, అదే స్పెషలైజేషన్ సివిల్ కానీ ఎలక్ట్రికల్, మెకానికల్, టెక్స్టైల్ ఇక్కడ డీటెయిల్స్గా ఇచ్చారు, మీరు ఇక్కడ చూడండి, లేదా డీటెయిల్డ్ నోటిఫికేషన్లో మీరు చూసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా డిజైరబుల్ ఎంటెక్ కానీ ఎంబీఏ కూడా అడిగారు. సో ఇక్కడ కింద కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చాడు, ఏ నుంచి ఎఫ్ వరకు. ఈ పాయింట్స్ ఏంటంటే ఎంబీఏ కోర్స్ అనేది లేదా పీజీడీబీఎం కోర్స్ గురించి క్లారిఫికేషన్స్ అయితే వాళ్ళు ఇచ్చారు. కోర్స్ అనేది 2 ఇయర్స్ డ్యూరేషన్ ఉండాలి, ఫుల్ టైం అయి ఉండాలి, కరస్పాండెన్స్ కానీ పార్ట్ టైం డిస్టెన్స్ కానీ విల్ నాట్ బి కన్సిడర్ అని చెప్పేసి అయితే ఇచ్చారు, మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో అదేవిధంగా రిమైనింగ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఎలాగో ఉంటుందంటే, బ్యాంక్ సెలక్షన్ ప్రొసీజర్
విల్ బి బేస్డ్ ఆన్ రిటన్ టెస్ట్ ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ఓన్లీ. అంటే డిపెండింగ్ ఆన్ ద నంబర్ ఆఫ్ అప్లికేషన్ రిసీవ్డ్. అంటే ఒక్కొక్క పొజిషన్స్‌కి, ఒక్కొక్క కేటగరీ ఆఫ్ పోస్ట్‌కి బేస్డ్ ఆన్ అప్లికేషన్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్‌ని బట్టి బ్యాంక్ అనేది డిసైడ్ చేస్తది. అంటే రిటన్ టెస్ట్ పెట్టి ఇంటర్వ్యూ పెట్టాలా? లేదా ఓన్లీ పర్సనల్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటదా? అనేది బ్యాంక్ డిసైడ్ చేస్తది. ఒకవేళ రిటన్ టెస్ట్ ఉంటే అది ఎలా ఉంటదనేసి ఇక్కడ ప్యాటర్న్ అయితే ఇచ్చాడు. ఆన్‌లైన్ రిటన్ ఎగ్జామినేషన్ కోసం ముందుగా ఇందులో పార్ట్ 1, పార్ట్ 2 అనే 2 టైప్స్ ఉంటాయి. 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1లో మీకొచ్చేసి రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ ఉంటది. వాటికి ఎన్ని క్వెషన్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ మార్క్స్ అయితే ఇచ్చారు. మీకు పార్ట్ 2లో అయితే ప్రొఫెషనల్ నాలెడ్జ్ మాత్రం ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటది. 50 క్వెషన్స్, 100 మార్క్స్. సో, మీకు టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్. Candidates have to qualify all the tests of part 1 and part 2. That is, professional knowledge test will be evaluated only those who qualify in each paper part 1. అంటే పేపర్ 1లో ఈచ్ పేపర్ ఇన్ పార్ట్ 1 ఎవరైతే ఈ పార్ట్ 1లో ఈచ్ పేపర్ క్వాలిఫై అవుతారో వాళ్ళదే పేపర్ 2 పార్ట్ 2 ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది ఎవాల్యుయేట్ చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు బేస్డ్ ఆన్ కేటగిరీ వైజ్ అగైన్ అప్లికేషన్ ఫీజ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హౌ టు అప్లై క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అందరూ మార్చి 3వ తేదీ నుంచి మార్చి 24th వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేయడానికి ఏమేం కావాలి? సో candidates are advised before applying online, candidates should scan and upload photographs అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ చేయాలి, అప్లోడ్ చేయాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇమేజ్ మీకు ఈ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది నోటిఫికేషన్లో ఉంటుంది. అండ్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్, క్యాస్ట్ సర్టిఫికెట్, సో డిసేబిలిటీ సర్టిఫికెట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ మీరు స్కాన్ చేసి అయితే అప్లోడ్ చేయాలనుకుంటా. సో ప్రొసీజర్ టు అప్లై ఎలా అప్లై చేయాలి? బ్యాంక్ వెబ్సైట్లోకి అఫీషియల్ వెబ్సైట్లోకి విజిట్ చేసి క్యాండిడేట్స్ అందరూ అప్లై అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనము బ్యాంక్ వెబ్సైట్లో డీటెయిల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఎక్కడ చూడాలి, ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాం. ముందుగా మీకు ఇక్కడ బ్యాంక్ వెబ్సైట్లోకి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఇక్కడ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ 350 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అని అయితే ఇక్కడ మీకు కనపడుతుంది. దీన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టుగా డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి 3rd మార్చ్ నుంచి, క్లోజింగ్ డేట్ లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ 24th మార్చ్ వరకు ఉంటుంది. మనం ఆల్రెడీ టెంటేటివ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, నంబర్ ఆఫ్ పోస్ట్స్ ఇన్ ఈచ్ పోస్ట్, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి అయితే చూసాము. అదేవిధంగా ఇక్కడ రిజర్వేషన్ వైజ్, కేటగిరీ వైజ్ మనకి ఏ పోస్ట్కి ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో చూడొచ్చు. ఇక్కడ మీకు డీటెయిల్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్తుంది. మీకు ఇక్కడ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇంకా డీటెయిల్డ్ నోటిఫికేషన్లోకి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ మనం సెలక్షన్ ప్రొసీజర్ చూసాము. ఇది ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఏ స్టేట్లో ఏ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి అనేసి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ మనం అదేవిధంగా ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ పర్సనల్ ఇంటర్వ్యూ. మీరు ఒకవేళ పర్సనల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితే ఏ డాక్యుమెంట్స్ మీరు బ్యాంక్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది
అనేది డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ మీకు ఇచ్చారు. మీరు ఒకసారి చదవండి. నెక్స్ట్ candidates అనేవాళ్ళు advised to download their call letters or online examination interview call letters from the bank's website. అదేవిధంగా మీకు ఫీజు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఏ డాక్యుమెంట్స్ కావాలి అప్లోడ్ చేయడానికి, అప్లై చేసే ముందు అనే డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను మీకు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మోడ్ ఆఫ్ పేమెంట్ గురించి కూడా మీకు ఇచ్చారు. ఏ మోడ్స్లో పేమెంట్స్ అనేది ఆన్లైన్ పేమెంట్, అప్లికేషన్ ఫీజు అనేది యాక్సెప్ట్ చేస్తారు ఇందులో మెన్షన్ చేశారు. మీకు ఇక్కడ 7.4 ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ అప్లోడింగ్ ద డాక్యుమెంట్స్. ఏ డాక్యుమెంట్స్ని ఎంత సైజులో ఫార్మాట్లో చేయాలి అనేది డీటెయిల్డ్గా ఇక్కడైతే మీకు ఇచ్చాడు. ఫోన్కి ఇక్కడ డీటెయిల్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్స్ కానీ, పోస్ట్కి క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇక్కడ డీటెయిల్డ్గా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇదే నోటిఫికేషన్లో మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ కానీ, ఓబీసీ సర్టిఫికేట్ ఫార్మాట్ కానీ, ఎకనామికలీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఫార్మాట్ కానీ, నెక్స్ట్ ఇక్కడ డిసేబిలిటీ సర్టిఫికేట్స్ అన్ని అవసరమైన ఫార్మాట్స్ అన్నీ ఇక్కడ ఆల్రెడీ బ్యాంక్ నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. సో మనం ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి చూద్దాం. ముందుగా మనం బ్యాంకులో ముందు చెప్పినట్లుగా బ్యాంక్ వెబ్సైట్లోకి విజిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్స్తో పాటు కింద ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అనే ఆప్షన్ అయితే మనకి కనబడుతుంది. ఇది మనం అప్లై చేసిన వెంటనే ఒక ఐబిపిఎస్ అప్లికేషన్ వెబ్సైట్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్, మీరు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మనము బేసిక్ డీటెయిల్స్, రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి జాబ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ యూ కెన్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు డ్రాప్ ఏ కమెంట్ ఆర్ యువర్ డౌట్స్. ఏదైనా మీకు డౌట్స్ కానీ సందేహాలు కానీ ఉన్నట్లయితే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీఆర్ హ్యాపీ టు హెల్ప్ అండ్ ఆన్సర్ your queries. Thanks for watching.